మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పెద్ద గింజ వచ్చినప్పుడు మాత్రం చాలా బాగుంటుందండి ఇలా తయారు చేసుకోవడానికి. ఇదే కాదు, మినపట్లో కూడా నేను ఇంతకు ముందు చెప్పాను, అది కూడా మిస్ అవ్వకండి. ఎందుకంటే చట్నీతో పని లేకుండా కూడాను మనం ఇందులోనే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొంచెం మసాలా వేసుకుని గ్రేవీలా తయారు చేసుకుని కూడా మనం వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఉప్పు కూడా తగినంత ఇప్పుడే కలిపేసుకుంటున్నానండి. పసుపు ఉప్పు మనం ఇలా వేసుకుని మళ్ళీ మనం కలిపేసుకోవడమే, అదే మనం వేగించేసుకోవడమే. కొంచెం వాటర్ అంతా ఎగిరిపోయినంత వరకు మనం చూసుకుని మధ్య మధ్యలో ఏదైనా గింజ నల్లగా ఉన్నా సరే, ఏదైనా బాలేని ఉన్నా సరే ఈ టైంలో కూడా చూసి మనం తీసేసుకోవచ్చు. ఆ నారల్లా ఉంటే కొంతమంది ఇష్టపడరు కదా, అది మొత్తం క్లీన్ చేసుకుని మనం ఇలా అటు ఇటు కలుపుకుంటూ ఆ నీరంతా ఎగిరిపోయినంత వరకు, కొంచెం కారు నేగినంత వరకు మనం ఉంచుకోవాలి. ఇలా దీంట్లో మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయి మనం అటు ఇటు నేతిలో మనం దీన్ని తాలింపులాగా వేసుకుని ఇలా కలుపుకుంటూ ఉంటే మనకు ఆల్మోస్ట్ నీరంతా ఎగిరిపోతుంది.